ఈ దేశంలో ఓ కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎంత చర్చ జరుగుతుందో ఇప్పుడు ఓ రాష్ట్రం పేరుతో ఒక అక్షరం చేర్చినందుకు కూడా అంతే చర్చ జరుగుతుంది. కేరళ ప్రజలు కోరుకున్నట్లుగా కేరళని కేరళంగా మార్చేసింది కేంద్రం. ఈ విషయంలో కేరళ హ్యాపీయే. పశ్చిమ బెంగాల్లో మాత్రం దీదీకి బీపీ పెరిగిపోయింది. కేరళ పేరు మార్చినందుకు కాదు, వెస్ట్ బెంగాల్ని బాంగ్లాగా మార్చినందుకు కేరళ పేరు మార్చిన కేంద్రం బెంగాల్ పేరును ఎందుకు మార్చలేదనే దానిపైనే రాజకీయ రచ్చ మొదలైంది. దీదీ ఆగ్రహావేశాలతో బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు కక్కుతుంది. కేరళని కేరళంగా మార్చేసిన కేంద్రం, మరి బెంగాల్ బంగ్లాగా మారేదెప్పుడు? వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్ లో ఇప్పుడు కొత్త రచ్చ మొదలైంది. కేరళ రాష్ట్ర పేరు మార్పు ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇకపై ఆ స్టేట్ ని కేరళంగా పేర్కొనే దిశగా చర్యలు మొదలయ్యాయి. ఈ బిగ్ డెసిషన్ తరువాత పశ్చిమ బెంగాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటికే ఉన్న పొలిటికల్ హీట్ డబుల్ అయింది. వెస్ట్ బెంగాల్ పేరుని బంగ్లాగా మార్చే ప్రతిపాదన ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉండగా కేరళకు తక్షణమే అనుమతి ఇవ్వటంపై సీఎం మమతా బెనర్జీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మలయాళంలో కేరళని కేరళంగానే సంబోధిస్తారు. తమ భాషా స్వరూపం, సాంస్కృతిక ప్రత్యేకతను ప్రతిబింబించేలా రాజ్యాంగంలోనూ అదే పేరు చేర్చాలని కోరుతూ 2024 జూన్లో కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. దాన్ని పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపింది. పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్ ప్రవేశపెట్టి అది ఆమోదం పొందిన తరువాత పేరు మార్పు అధికారికంగా అమల్లోకి రానుంది. పశ్చిమ బెంగాల్ విషయానికొస్తే ఆ రాష్ట్ర పేరు మార్పు అంశం చాలా కాలంగా చర్చల్లో కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్ ని బంగ్లాగా మార్చాలన్న ప్రతిపాదనను మమతా బెనర్జీ ప్రభుత్వం 2018లోనే కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. రాష్ట్ర సంస్కృతి ఆధారంగా బంగ్లాగా మార్చాలని కోరుతూ అసెంబ్లీలో 2 సార్లు తీర్మానాలను కూడా ఆమోదించారు. సీఎం మమతా కూడా తాను పశ్చిమ బెంగాల్ సీఎంని కాబట్టి ఢిల్లీలో చివర్లో మాట్లాడే అవకాశం వస్తోందన్నారు. బెంగాల్ పేరుని బంగ్లాగా మార్చేందుకు తాను చాలా సార్లు ప్రయత్నించానన్నారు సీఎం మమత. తాను ఎంత ట్రై చేసినా కేంద్రం బెంగాల్ రాష్ట్రానికి వ్యతిరేకం కాబట్టి పేరు మార్చేందుకు అనుమతించడం లేదని విమర్శించారు. ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసినప్పుడల్లా ఈ విషయం వారి దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. వారు బెంగాలీ వ్యతిరేకులు కాబట్టి పేరు మార్పు ప్రతిపాదనను ఆమోదించడం లేదని తాను భావిస్తున్నట్లు తెలిపారు మమతా బెనర్జీ. వారు బెంగాల్ చిహ్నాలను, దార్శనికులను అగౌరవపరుస్తారని, ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు మాత్రమే ఎన్నికల టైంలో బంగ్లా అనే పదాన్ని ఉపయోగిస్తారని చెప్పారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేరళ పేరు మార్పు ప్రతిపాదనను కేంద్రం ఆమోదించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంది. ఇలాంటి డిమాండే ఉన్న బెంగాల్లో ఇది మరింత హీట్ పుట్టించింది. కేరళలో బీజేపీ, రాష్ట్రంలోని అధికార సిపిఎంకి మధ్య పొత్తు కుదురుతున్నందున రాష్ట్రం పేరు మార్చారని మమత విమర్శించారు. బీజేపీ ఎప్పుడైతే అధికారం కోల్పోతుందో అప్పుడే బెంగాల్ పేరు మారుతుందన్నారు సీఎం మమతా బెనర్జీ. భారత్ పొరుగు దేశమైన బంగ్లాదేశ్తో గందరగోళం కలిగించే అవకాశం ఉందని అప్పట్లో కేంద్ర విదేశాంగ శాఖ పశ్చిమ బెంగాల్ పేరుని బంగ్లాగా మార్చేందుకు అభ్యంతరం తెలిపింది. కానీ కేరళ పేరు మార్పుకు ఒప్పుకున్న కేంద్రం తమకెందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం లేదని సీఎం మమతా బెనర్జీ కేంద్రాన్ని నిలదీస్తున్నారు. ఇదే అదనుగా ఆమె కేంద్రంపై ఒత్తిడి పెంచుతారనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. మరోవైపు మమతా బెనర్జీ పాలనలో పశ్చిమ బెంగాల్ ని చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రంలో రాజకీయ మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. బెంగాల్ ని బంగారు బంగ్లాగా మారుస్తామని హామీ ఇస్తూ గత సోమవారమే బెంగాల్ ప్రజలకు మోదీ బహిరంగ లేఖ రాశారు. ఇంకొద్ది నెలల్లో బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ మోదీ లేఖ రాయటం చర్చనీయాంశంగా మారింది. 6 దశాబ్దాల బుజ్జగింపు రాజకీయాలు బెంగాల్ కు కోలుకోలేని నష్టాన్ని తెచ్చిపెట్టాయన్నారు మోదీ. స్వామి వివేకానంద, రిషి అరబిందో కలలు కన్న బెంగాల్ ఇప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాలు, హింస, అరాచకత్వంతో నిండిపోయాయన్నారు. ఈ ఏడాది ముగిసే నాటికి రాష్ట్రాన్ని వికసిత్ బెంగాల్ గా మారుస్తామని ప్రమాణం చేద్దామన్నారు మోదీ. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు మోదీ సోనార్ బంగ్లా వర్సెస్ బంగ్లా పేరు మార్పు అనేలా జరుగుతాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ముందు కేరళ పేరు మార్చి బెంగాల్ పేరు ప్రతిపాదనల్ని పక్కన పెట్టి బీజేపీ రాజకీయంగా తప్పటడుగు వేసిందా? ఇదే ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న.
మమతా బెనర్జీకి ఇప్పుడు బీజేపీనే ఓ రాజకీయ అస్త్రాన్ని అప్పచెప్పిందనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్ నేమ్ చేంజ్ కాకపోతే ఆ రాష్ట్రంలో మొత్తం పొలిటికల్ గేమ్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉందా? ఈ పేరు మార్పు అంశం బెంగాల్ పొలిటికల్ పిక్చర్ను ఎలా మార్చేయబోతుంది? కేరళ పేరును కేరళంగా మార్చాలన్న ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, అదే సమయంలో పశ్చిమ బెంగాల్ పేరు మార్పు ప్రతిపాదనను పెండింగ్ లో పెట్టడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా బెంగాల్ రాజకీయాల్లో ఇదొక పెను తుఫానుకు దారి తీసేలా కనిపిస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మమతా బెనర్జీకి రాజకీయంగా పెద్ద అస్త్రాన్ని అందించినట్లేననే డిబేట్ ఇప్పుడు మొదలైంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ పేరును మార్చాలని మమతా బెనర్జీ ప్రభుత్వం ఎప్పటి నుంచో కోరుతోంది. పేరు మార్పుకు సంబంధించి ప్రధానంగా 2 కారణాలున్నాయి. ఒకటి ఆల్ఫాబెటిక్ ఆర్డర్. రాష్ట్రాల సమావేశాల్లో వెస్ట్ బెంగాల్ అని ఉండటం వల్ల W అక్షరంతో చివర్లో అవకాశం వస్తోంది. బంగ్లా అయితే B లెటర్ తో మొదలవుతుంది కాబట్టి మొదటి వరుసలోకి వస్తుంది. ఇక రెండో రీజన్ పూర్తిగా బెంగాల్ అస్తిత్వానికి సంబంధించిన అంశం. పశ్చిమ బెంగాల్లో పశ్చిమ అనే పదం విభజన గాయాన్ని గుర్తు చేస్తుందని, రాష్ట్ర సంస్కృతి ఆధారంగా బంగ్లాగా పిలిస్తేనే బాగుంటుందనేది మమతా బెనర్జీ వాదన. ఇప్పుడు కేరళ పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ అనుమతిచ్చి బెంగాల్ ని పక్కన పెట్టడం ద్వారా బెంగాలీ అస్తిత్వంపై కేంద్రం దాడి చేస్తోందనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు దీనికి రూట్ క్లియర్ అయిందనే చర్చ జరుగుతోంది. బెంగాల్ పేరు మార్పుని కేంద్రం పెండింగ్ లో పెట్టడం అనేది బీజేపీకి కొంత రిస్క్ తో కూడుకున్న విషయమే. కేరళ కోరికని మన్నించి బెంగాల్ ప్రతిపాదనను తిరస్కరించడం రాజకీయ వివక్షగా మమత ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇది తృణమూల్ కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో అవుటర్స్ వర్సెస్ బెంగాలీస్ అనే స్లోగన్ తో విజయం సాధించారు. ఇప్పుడు రాష్ట్రం పేరు మార్పు అంశంతో మళ్లీ అదే సెంటిమెంట్ ను రగిల్చే అవకాశం ఉంది. ఈ వివాదం ఎన్నికల దాకా ఇలాగే కొనసాగితే రాబోయే ఎన్నికల్లో బెంగాల్ పొలిటికల్ పిక్చర్ మారిపోయే అవకాశం కనిపిస్తోంది. కేంద్రం బెంగాల్ పట్ల కక్ష సాధిస్తోందని ప్రచారం చేయడం ద్వారా ఓటర్లను ఏకం చేసేందుకు టీఎంసీ ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది. బీజేపీ కూడా రాష్ట్రం పేరు మార్పు వల్ల విభజన చరిత్ర తుడిచిపెట్టుకుపోతుందని వాదించే అవకాశం ఉంది. కానీ ఇది సామాన్య బెంగాలీ ప్రజల్లోకి ఎంతవరకు వెళుతుందనేదే బిగ్ డౌట్. భాషా సెంటిమెంట్ బలంగా ఉన్న బెంగాల్లో ఈ అంశం న్యూట్రల్ ఓటర్లను కూడా టీఎంసీ వైపు మళ్లించే ప్రమాదం ఉందనే డిస్కషన్ జరుగుతోంది. త్వరలో జరగబోయే పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దేశ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన పోరాటంగా మారనున్నాయి. ఇప్పుడున్న రాజకీయ పరిణామాలు, సర్వేల అంచనాల ప్రకారం బీజేపీ, టీఎంసీ మధ్య పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. మమతా బెనర్జీ సంక్షేమ పథకాలు మహిళా ఓటర్లను ఇప్పటికీ ఆకర్షిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో టీఎంసీకి గట్టి పట్టుంది. అయితే సుదీర్ఘ కాలం అధికారంలో ఉండటం వల్ల కలిగి సహజ వ్యతిరేకత ఆ పార్టీకి ప్రధాన అడ్డంకిగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో 77 సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగిన బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారు నినాదంతో వస్తోంది. అర్బన్ ఓటర్లు నార్త్ బెంగాల్లో బీజేపీకి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు ఎన్నికల కోసం ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎన్నికల కమిషన్ ఈసారి బెంగాల్లో భారీగా కేంద్ర బలగాలను మోహరించాలని నిర్ణయించింది. ఎన్నికలు హింస లేకుండా జరిగితే ఓటింగ్ సరళిలో మార్పొచ్చే అవకాశం ఉంటుందని నమ్ముతున్నారు. కాంగ్రెస్ లెఫ్ట్ ఫ్రంట్ అలయన్స్ ఎలాంటి ఇంపాక్ట్ చూపుతుందనేది కూడా ఫలితాలను తారుమారు చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతమున్న అంచనా ప్రకారం టీఎంసీకి స్వల్ప ఆధిక్యం ఉన్నట్లు కనిపిస్తున్న బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ పరిస్థితుల్లో బెంగాల్ పేరు మార్పు అంశాన్ని టీఎంసీ ఓ రాజకీయ అస్త్రంగా వాడుకునే అవకాశం ఉంది. కేంద్రం కేరళ విషయంలో సానుకూలంగా స్పందించి బెంగాల్ ప్రపోజల్ ని పక్కన పెట్టడం వల్ల మమతా బెనర్జీకి రాజకీయంగా ఓ విక్టిమ్ కార్డ్ దొరికింది. రాబోయే ఎన్నికల్లో బెంగాలీ అస్తిత్వం చుట్టే రాజకీయం తిరిగేలా కనిపిస్తోంది. టీఎంసీ గనుక ఈ బంగ్లా స్లోగన్ ఎత్తుకుంటే బీజేపీ దాన్ని ఎలా ట్యాకిల్ చేస్తుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.